నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనిట్ 5 లెసన్ ప్రోజ్ పాఠ్యాంశం ద ఓవర్ కోట్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీన్ని నికోలై గోగోల్ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది. సమ్మరీ మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ద ఓవర్ కోట్ అనేటటువంటిది ఏంటంటే, మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఒక మనిషి డ్రెస్ ధరించిన తర్వాత ఒక పెద్ద రకమైనటువంటి స్వెటర్ని ధరిస్తాడు. చూడండి, ఎప్పుడైనా మీరు ఇంగ్లీష్ సినిమాలు చూసినప్పుడు కానీ, లేదంటే ఫారెన్కి సంబంధించినటువంటి వాళ్ళు వేసుకోవడం, మంచు ప్రాంతాల్లో నివసించేటటువంటి వ్యక్తులు నిరంతరం ఒక ఓవర్ కోట్ను ధరిస్తారనమాట. అంటే అది ఒక రకమైనటువంటి లెదర్తో చేసినటువంటిది, ఉన్నితో చేసినటువంటి కోట్, స్వెటర్ లాంటిది అనమాట. సో మీకు చాలా సినిమాల్లో కూడా జోకర్ లాంటి వాళ్ళు పెద్ద కోట్ వేసుకుంటారు చూడండి, అటువంటి దాన్ని మనం ఓవర్ కోట్ అని చెప్పి పిలుస్తుంటాము. సో నికోలై గోగోల్ గురించి తెలుసుకుందాం. యూనిట్ 5 ఇది కొత్తగా చేర్చినటువంటిది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి. వేర్ ద మైండ్ వితౌట్ ఫియర్ అనేటటువంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు పోయమన్నా ప్రోజ్ అన్నా ఏదో ఒకటి క్వశ్చన్ వస్తుంది, రాయొచ్చు. సో ఇక్కడ అబౌట్ ద ఆథర్ చూసినట్లయితే, నికోలై గోగోల్ వాజ్ ఏ రష్యన్ నావలిస్టు, హ్యూమరిస్టు, డ్రామటిస్టు, షార్ట్ స్టోరీ రైటర్ అండ్ ప్లే రైట్ ఆఫ్ ఉక్రెయిన్ ఆరిజిన్. ఉక్రెయిన్ వారసత్వపు వ్యక్తి అయినటువంటి నికోలై గోగోల్ రష్యాలో జీవించినటువంటి వ్యక్తి, రష్యా పట్టణంలో జీవించి రష్యా రచనలు చేసినటువంటి వ్యక్తి. సో రష్యన్ నావలిస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే రష్యా యొక్క నవలా రచయిత మరియు నాటక రచయిత, చిన్న చిన్న కథలు రాసినటువంటి వ్యక్తి, చాలామందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఇంట్రడ్యూస్డ్ రష్యన్ లిటరరీ రియలిజం, అంటే నిజ దృక్పథాలు అనేటటువంటివి. అంటే రష్యాలో ఏదైనా జరుగుతున్నప్పుడు ఒక సమస్య ఏర్పడితే దానికి నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలు ఇటువంటివి కాకుండా తన రచనల్లో ఆ నిజాన్ని హ్యూమర్గా, జోక్ వేస్తూ, సెటైరికల్గా చెప్పడం లాంటివి ఈయన రచనలు చేసిండని చెప్పి చెప్పుకోవచ్చు. రష్యన్ లిటరరీ రియలిజం నోన్ ఫర్ ఈజ్ స్క్రాప్ సెటైర్, సెటైర్లకు సంబంధించినటువంటి జోనర్లో ఇతను రచనలు చేయడం జరిగింది. లైక్ డెడ్ సోల్ అనేటటువంటి నావెల్, ద ఓవర్ కోట్ అనేటటువంటి షార్ట్ స్టోరీ అండ్ ద గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ అనేటటువంటి ప్లే రైట్ అంటే నాటకాన్ని ఈయన ప్రముఖంగా రాసిండని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక సమ్మరీ విషయానికి వస్తే, ఒకటే ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ అకకాయ్ విచ్ అనేటటువంటి ఎవరైతే ఒక పర్సన్ ఉంటాడో అతను రష్యాకు సంబంధించినటువంటి వ్యక్తి. రష్యన్ వింటర్లో, అంటే రష్యాలో ఉన్నటువంటి చలికాలంలో ఈ కథ జరుగుతుందనమాట. సో ఈయన ఎవరంటే ఒక గవర్నమెంట్ క్లర్క్ అనమాట. అకకాయ్ అనేటటువంటి వ్యక్తి ఒక గవర్నమెంట్ క్లర్క్. ఎక్కడ పనిచేస్తున్నాడు అంటే సెయింట్ పీటర్బర్గ్ అనేటటువంటి ప్రాంతంలో కాపీయిస్ట్గా, అంటే ఆ గవర్నమెంట్ ఆఫీస్లో వచ్చేటటువంటి ఏదైతే పేపర్లు ఉంటాయి కదా, వాటన్నిటిని కాపీ చేస్తూ ఆ రిజిస్టర్స్ అనేటటువంటివి నింపేటటువంటి ఒక గుమాస్తా లాంటి ఉద్యోగం అకకాయ్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్నాడు అనమాట. సో తన ర్యాంక్ చాలా చిన్నది కాబట్టి హైయర్ అఫీషియల్స్ వాళ్ళు, ఎక్కువ గ్రేడ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు చిత్తు పేపర్లు, ఇది రాంగ్ రాసినావు, ఇది తప్పు రాసినావు, ఇది కాపీ తప్పు అని చెప్పి అవే పేపర్లను చించి ఆయన మీద చల్లి ఎగతాళి చేస్తున్నటువంటి వాళ్ళు. కానీ సెయింట్ పీటర్బర్గ్లో తనకు అంతకంటే పెద్ద ఉద్యోగం, అంతకంటే మంచి జీవితం లభించదు, నేను చదువుకున్న చదువుకు అని చెప్పి అకకాయ్ అనేటటువంటి వ్యక్తి ఆ గుమస్తా ఉద్యోగాన్ని, కాపీయిస్ట్ ఉద్యోగాన్ని చేస్తున్నాడు అనమాట. ఈజ్ అన్ హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ హంబుల్ మ్యాన్. చాలా హంబుల్ అయినటువంటి వ్యక్తి. బట్ హీ ఆఫ్టెన్ ఇగ్నోర్డ్, మాక్డ్ అండ్ డిస్రెస్పెక్టెడ్ బై ఈజ్ కొలీజియస్ బికాస్ ఆఫ్ ఈజ్ పూర్ అఫిరియన్స్ అండ్ సే నేచర్. అకకాయ్ ఓల్డ్ కోట్ బికమ్ కంప్లీట్లీ వార్న్ అవుట్ ఇన్ ద కోల్డ్ రష్యన్ వింటర్. అంటే ఒక శీతాకాలపు సమయంలో తను ధరించేటటువంటి ఓవర్ కోట్ అనేటటువంటిది పాడైపోయింది అనమాట. టు సర్వైవ్, అంటే తను అది బ్రతకడానికి, ఆ చలిలో బ్రతకడానికి ఈ డిసైడెడ్ టు గెట్ ఏ న్యూ వన్, అంటే ఒక కొత్త దానిలాగా చేసుకోవాలని చెప్పి ఈయన అనుకుంటాడు అనమాట. సో అనుకొని ఈయన ఏం చేస్తాడు, ఈయనకు సంబంధించి ఈయనకు తెలిసినటువంటి ఒక దర్జీ, అంటే టైలర్ ఎవరైతే ఆ ఓవర్ కోట్లను కుట్టేటటువంటి వ్యక్తి పెట్రోవిచ్ అనేటటువంటి వ్యక్తి వద్దకు ఈయన వెళ్తాడనమాట. సో పెట్రోవిచ్ అనేటటువంటి వ్యక్తి ఈయనకు ఏం చెప్తాడంటే, నీ ఓవర్ కోట్ అనేటటువంటిది నేను చాలాసార్లు కుట్టినా, ఇప్పటికీ ఇది ఫ్యాబ్రిక్ అనేటటువంటిది, ఈ దుస్తువులు అనేటటువంటివి సరిపోతలేదు. సో నిన్ను మళ్ళీ కుట్టడం, ఈ గాలి ఏదైతే రంధ్రాలు పడ్డాయో అవన్నిటిని సరిచేయడం నా వల్ల కదా అని చెప్పి అనుకుంటాడు. కానీ అకకాయ్ నిరాశ చెందకుండా, ఒకవేళ పెట్రోవిచ్ మత్తులో ఉండి
ఏదైనా షాంపెయిన్ అంటే ఒక వైన్ని తాగి చెప్తున్నాడేమో, మార్నింగ్ మళ్ళీ అడుగుదామని చెప్పి మార్నింగ్ కూడా మళ్ళీ అడుగుతాడనమాట. అడిగిన తర్వాత ఏ సమయంలో చెప్పినా సరే పెట్రోవిచ్ దాన్ని కుట్టడం సరికాదు, కొత్తది కొనుక్కో అని చెప్పి చెప్తాడనమాట. ఆ తర్వాత ఇక సర్వైవ్ అవ్వలేనటువంటి అకకాయ్ ఏం చేస్తాడంటే ఆ శీతాకాలపు సమయాలను తట్టుకోవడానికి తక్కువ ఆహారం తినడము, మరియు కొవ్వొత్తులు వెలిగించుకోకపోవడం, తన బూట్లు పాలిష్ చేసుకోకపోవడం, తను సంపాదించిన దాంట్లో కొన్ని డబ్బులను తను సిద్ధపరచుకొని ఒక కొత్త ఓవర్ కోట్ని కొనుక్కోవాలని చెప్పి తన టైలర్ ఫ్రెండ్ అయినటువంటి పెట్రోవిచ్తో కలిసి కొత్త ఓవర్ కోట్ని కొనుక్కొచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఉన్నటువంటి ఆఫీస్లో కానీ ఆ కాపీస్ట్గా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు కదా, సో వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు, మంచి ఓవర్ కోట్ తెచ్చుకున్నాం అని చెప్పి. ఎప్పుడు చినిగిపోయింది ఉండడం వల్ల చీప్గా చూసినారు, కొత్తది కొనుక్కోవడం వల్ల మంచిగా చూసినారు. అందులో ఒక పర్సన్ పార్టీ ఇచ్చిండు అనమాట. పార్టీ ఇస్తే ఈ అక్కకాయ కూడా ఆ పార్టీకి వెళ్ళిండు అనమాట. అటెండ్ అయ్యి అక్కడ కొంచెం మందు తాగి తిరిగి వస్తున్నప్పుడు ఆ సెయింట్ పీటర్బర్గ్ ప్రాంతంలో ఆ పట్టణంలోనే కొంతమంది దొంగలు వచ్చి ఆ ఓవర్ కోట్ని ఎత్తుకెళ్తారనమాట. ఎత్తుకెళ్ళిన తర్వాత ఆ అక్కకాయ్ అనేటటువంటి అక్కకాయ్ విచ్ ఈయన ఫుల్ నేమ్. సో ఈయన ఇంటికి వచ్చిన తర్వాత నిరాశ చెంది నేను ఫుడ్ తినకుండా, బూట్లు పాలిష్ చేసుకోకుండా, కొవ్వొత్తులు వెలిగించుకోకుండా మంచం మీదనే ఉండి తక్కువ ఆహారం తిని నేను ఆ ఓవర్ కోట్ని కొంటే దీన్ని ఈ నగర ప్రజలు దొంగిలించారు అని చెప్పి ఆ దొంగిలిస్తున్నప్పుడు ఆ వీధిలో ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ని నిందించడము, ఆ తర్వాత అందరికీ కేసు కంప్లైంట్ ఇవ్వడం, అవన్నీ ఎన్ని చేసినా ఆయన ఓవర్ కోట్ అనేది రాకపోవడంతో ఆయన కొన్నాళ్ళకు కుంగి మంచం మీదనే చనిపోతాడనమాట. సో చనిపోయిన తర్వాత ఆయన దయ్యమయ్యి ఆ నగరంలో ఉన్నటువంటి ఓవర్ కోట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ తన ఓవర్ కోట్ ఎక్కడుందని చూడడం, హింసించడం, ఆ ఓవర్ కోట్లు తీసుకెళ్ళినట్లు చేయడం, ఇటువంటివి చేస్తాడనమాట. సో ఇక్కడ ఓవరాల్గా ఏం మెసేజ్ ఇస్తున్నాడు మనకు నికోలై గోగోల్ అంటే సోషల్ ఇంజస్టిస్, అంటే ఒక తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి అక్కకాయని అందరూ తక్కువ చూడడం. ద స్టోరీ షోస్ హౌ పూర్ అండ్ పవర్లెస్ పీపుల్ ఆర్ ఇగ్నోర్డ్ బై సొసైటీ అండ్ ద అథారిటీస్. అంటే ఆ నగరంలోనే కాకుండా ఆయన పనిచేస్తున్నటువంటి ఆఫీసులో కూడా మొదట ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వలేకపోయినారు. అట్లాగే హ్యూమన్ సఫరింగ్, అక్కకాయ్ లైఫ్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ పెయిన్, అంటే లోన్లీనెస్ అండ్ స్ట్రగుల్ ఎట్ నో బడీ కేర్ ఫర్ హిమ్. అంటే ఆయన ఓవర్ కోట్ పోగొట్టుకోయినా సరే ఆయనకు సహాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఒంటరిగా బ్రతికేటటువంటి వాడు. అట్లాగే మెటీరియలిజం, హ్యుమానిటీ, ఏ సింపుల్ కోట్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. అంటే ఆయన ఆ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మొదట చినిగిపోయినటువంటి కోట్ ఉండడం వల్ల ఆయనని రెస్పెక్ట్ చేయలేరు, కానీ ఆ తర్వాత మంచి కోట్ వేసుకొని డిగ్నిటీగా ఉంటే ఆయనని పార్టీకి పిలిచిండ్రు. షోయింగ్ హౌ మెటీరియల్ థింగ్స్ ఎఫెక్ట్ హ్యూమన్ లైఫ్స్. అంటే అది ఒక మెటీరియల్ థింగ్ అనమాట. అంటే స్ట్రగుల్ అయినా సరే, ఆయన ఫుడ్ తినకున్నా సరే అక్కకాయ ఏం చేసిండు, ఒక ఓవర్ కోట్ని కొనుక్కున్నాడు. దాంతో ఆయన డిగ్నిటీని మెచ్చుకున్నారనమాట తర్వాత ఆఫీస్లో. క్రిటిసిజం ఆఫ్ బ్యూరోక్రసీ, గ్లోబల్ సిటిసైజ్, ద కోల్డ్ అండ్ కేర్లెస్ యాటిట్యూడ్ ఆఫ్ అఫీషియల్స్ హూ ఫెయిల్ టు హెల్ప్ ఆర్డినరీ పీపుల్. అంటే వాళ్ళందరూ కొంత సహాయం కూడా చేయలేకపోయినరు. కంపాషన్ అండ్ ఎంపతి, అంటే జాలి, దయ, కరుణ లాంటివి చూపించలేకపోయినారు. ద స్టోరీ టీచెస్ దట్ సొసైటీ మస్ట్ ట్రీట్ ఈవెన్ ద పూరెస్ట్ విత్ కైండ్నెస్. అంటే పేదమైనటువంటి వాళ్ళు జాలి దయతో కూడా వాళ్ళని కూడా చూడలేకపోతున్నారు. ద ఓవర్ కోట్ ఈజ్ నాట్ ఓన్లీ ద స్టోరీ ఆఫ్ అక్కకాయ్ విచ్ బట్ ఆల్సో ఏ మిర్రర్ ఆఫ్ సొసైటీస్ కరెంట్లీ అండ్ ఇండిఫరెన్స్. అంటే మనిషిలో ఉండేటటువంటి తక్కువ ఎక్కువలను చూడడం ఈ కథ మనకు తెలియజేస్తుంది. త్రూ ఆఫ్ దిస్ స్ట్రాటజిక్ ఎట్ పవర్ఫుల్ టేల్, గూగుల్ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ కంపాషన్, రెస్పెక్ట్ అండ్ హ్యుమానిటీ. ద స్టోరీ ఈజ్ కన్సిడర్ ఏ మాస్టర్ పీస్ ఆఫ్ రష్యన్ లిటరేచర్ బికాజ్ ఆఫ్ ఇట్ డీప్ సోషల్ మెసేజ్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సారాంశం మీకు తెలుగులో కూడా ఉంటుంది, పీడిఎఫ్ అనేది ఈ దానికి సంబంధించినటువంటిది మీకు కింద లింక్ అనేది పిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఓవర్ కోట్ అనేటటువంటిది ఒక వ్యక్తి, అక్కకాయ అనేటటువంటి వ్యక్తి ఓవర్ కోట్ అనేటటువంటిది వింటర్ సీజన్లో కుట్టుకోవాలనుకుంటాడు. అది సరిగ్గా కాకపోతుందంటే మళ్ళీ కొత్తగా ఉంటాడు. దాన్ని కొంతమంది దొంగలు ఎత్తుకెళ్తానంటే ఆయన మనస్తాపానికి గురై చనిపోతాడు. ఇది ఈ లెసన్కి సంబంధించినటువంటి షార్ట్ స్టోరీ. మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో సమ్మరీ అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఐ హోప్ మీ అందరికి అర్థమైందంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.